ఇక్కడ బేదంచెర్ల డోన్ మండలం నుండి వచ్చిన నాయకులకి, మన ప్యాబిల్ మండలం నుండి వచ్చిన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి అందరికీ కూడా పేరు పేరున అందరికీ నమస్కారం. ఈ రోజు మనం ఇక్కడ 2024లో సూర్యప్రకాష్ రెడ్డి అన్న మనకి డోన్కి ఎమ్మెల్యేగా రావడము మనము ఎంతో చేసుకునే పుణ్యం అనేది అనుకుంటున్నాము. కాబట్టి రాజకీయంగా ఎంతో అనుభవం ఉన్న కుటుంబము, కోట్ల విజయభాస్కర్ రెడ్డి ముఖ్యమంత్రిగా చేసి నీతి నిజాతిగా మారు పేరున్న కుటుంబము. కాబట్టి ఈ రోజు మన కోట్ల వాళ్ళు, కే వాళ్ళు అంతా కలిసి ఈ రోజు మనం ఖచ్చితంగా కోట్ల సూర్యప్రకాష్ రెడ్డిని మనం గెలిపించుకోవాల్సినదిగా ఇక్కడ తెలుగుదేశం పార్టీ లీడర్లు అందరినీ కూడా నేను కోరుకుంటాను. ఇక్కడ ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజారెడ్డి ఉన్నాడు. ఆ రాజారెడ్డి నేను 2 మార్లు గెలిచినాను, 3వసారి గెలిచాలని ఆయన ఎంతో తలకలాడుతున్నాడు. ఎక్కడ తలకలాడినా కూడా 3వసారి గెలిచే అవకాశం లేదని కూడా ఈ సభాముఖంగా నేను చెప్తా ఉన్నాము. ఎట్లంటే అదే గతంలో ఉండే క్యాండిడేట్ కింద అయితే ఎన్నో అవకాశాలు ఉండలేమో కానీ కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి మంచితనం కింద ఇంకా వేరే నాయకుడు నిలబడలేడు అని కూడా చెప్తాము. ఖచ్చితంగా ఎట్లంటే నీతి నిజాతైన కుటుంబము, కోట్ల కుటుంబము, ఈ కుటుంబం కింద రాజారెడ్డి నిలబడగలిగాక మళ్ళీ వేరే క్యాండిడేట్ మారుతాడని కూడా ఎన్నో సందేశాలు కూడా ప్రజల దగ్గరకు వస్తుంది. కాబట్టి ఇక్కడ మన డోన్లో కోట్ల సుజాతమ్మ మాట్లాడము ఇది కోట్ల కేవలం అడ్డ, ఈ అడ్డని కదిలినగా ఏమంతో కాదు అని చెప్పి ఛాలెంజ్ చేసి చెప్పింది కోట్ల సుజాతమ్మ కూడా. కాబట్టి మొన్న ఎవరు అన్నారు కోట్ల అడ్డనా, ఇది కేవలం అడ్డనా, కేవలం అడ్డని అని చెప్తానయ్యా, కోట్ల అడ్డని అని చెప్తాను. ఈ సభలో ఓడో వచ్చి ఎత్తు మాసేవాడు, తల మాసేవాడు వచ్చి ఏదో వాళ్ళ అడ్డ వీళ్ళ అడ్డనా అని మాట్లాడినారు. ఖచ్చితంగా ఇది కోట్ల అడ్డ, కేవలం అడ్డాని కూడా ఈ సభాముఖంగా మిమ్మల్ని అందరినీ కోరుకొని చెప్తాను. ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ తరఫున మనం ఖచ్చితంగా అసెంబ్లీకి పంపించే తీరాల కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి. ఈ విధంగా మేము మిమ్మల్ని ఈ సభాముఖంగా అందరినీ చేతులు ఎత్తి నమస్కరించి కోరుకోవడం ఏమంటే ఖచ్చితంగా రాజారెడ్డిని ఓడగొట్టే తీరాము, కోట్ల సూర్యప్రకాష్ రెడ్డిని అఖండమైన మెజార్టీతో మనం గెలిపించుకొని తీరాలని కూడా ఈ సభాముఖంగా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులని, కోట్ల వర్గాన్ని, కే వర్గాన్ని అందరినీ కోరుకుంటేనేమంటే మన కోట్ల సూర్యప్రకాష్ రెడ్డిని గెలిపించుకుంటే మన డోన్ తాలూకా ఖచ్చితంగా మంత్రి పదవి వస్తుంది. ఎంతో అభివృద్ధి అయ్యడానికి ఎన్నో అవకాశాలు ఉన్నాయి. ఖచ్చితంగా డెవలప్మెంట్ చేసుకుంటాము. మన రుణమాఫీ కూడా 2 మండలాలు, డోన్ మండలం, మ్యాప్ మండలం ప్రకటించలేదు. గవర్నమెంట్ వస్తే పెద్దలని ఖచ్చితంగా మనము కొట్లాడి కానీ ఈ ప్యాపిల్ మండలాన్ని, డోన్ మండలాన్ని ఖమ్మం మండలం కింద ప్రకటించాల్సినదిగా పెద్ద ఆయనని కోరుకున్నామని కూడా ఈ సభాముఖంగా చెప్తున్నాను. అభివృద్ధి పనులు కోట్ల వాళ్ళు ఎన్నో చేసినారు, కే వాళ్ళు ఎన్నో అభివృద్ధి పనులు చేసినారు. నిన్న మన వచ్చిన అభివృద్ధి పనులు చేసినట్టు అంటున్నాడు. ఈ రోడ్లో ఎంతో మంది బీదా సారా బంకులు వేసుకొని బతికే వాళ్ళు, మన ఆయన సర్పంచ్ ఉన్నాయని సర్పంచ్ ఉన్నాయి, ఏ ఒక్క బంకు కూడా కట్టలేదు. ఇప్పుడు వైఎస్ఆర్ మొత్తం బంకులన్నీ వెలిగేసి రోడ్డు అంటే ఇళ్ళని పడగొట్టి ఎన్నో బీదా సారాలకి కుటుంబాలని రోడ్డు పాలు చేసినారని కూడా ఈ ఫ్యామిలీ ప్రజలకు అందరికీ కూడా నేను కోరుకుంటా ఉన్నాను. ఎట్లాంటి ఎంతమంది బీదా సారా బంకులు వేసుకొని బతుకునే వాళ్ళు, సైకిల్ చాప పెట్టుకునే వాళ్ళు, బీడీలు చాప పెట్టుకునే వాళ్ళు, కూరగాయల రంగాలు, అటువంటివన్నీ బంకులన్నీ పడగొట్టి ఈ ఊర్లో చాలా వ్యతిరేకత వచ్చింది. ఖచ్చితంగా ఈ టౌన్ లో 2000 మెజార్టీ ఫ్యామిలీ ప్రజలు ఇవ్వాల్సినదిగా కోరుతున్నాను. మన ఫ్యామిలీ మండలంలో దాదాపు 8,000 నుండి 10,000 మెజార్టీ కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి గారికి మనం అఖండమైన మెజార్టీ 10,000 ఓట్లు మన ఫ్యామిలీ మండలం నుండి మన కానుకలుగా ఇవ్వాల్సినదిగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను, లీడర్లను అందరినీ కోరుకొని సెలవు తీసుకుంటాను. ఈ సభాముఖంగా మన వై నవసరావన్న మాట్లాడాలి.